హే గాయ్స్, వెల్కమ్ టు సంక్రాంతి వ్లాగ్. మేము సంక్రాంతి ఫెస్టివల్కి మా అన్నయ్య వాళ్ళ ఊరికైతే వెళ్ళినాం అనమాట. సో అక్కడ 3 days మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం, ఏం చేసినాం అన్నీ ఈ వీడియోలో అయితే కవర్ అవుతాయి అనమాట. ఇంకా సంక్రాంతి అంటేనే మెయిన్ పిండి వంటలు కదా. సో మేమైతే కొన్ని పిండి వంటలు ట్రై చేసినాము, అది కూడా కట్టెల పొయ్యి పైన చేసినాం అనమాట. టేస్ట్ భలే వచ్చినాయి అసలు. సో అవి కూడా రెసిపీస్ ఇందులో ఇంక్లూడ్ చేసేసాను అనమాట. లాస్ట్ టైం భోగికి ఏం చేసుకుంటాము అంటే ఫుడ్ రెసిపీస్ రిలేటెడ్వి షార్ట్స్ అప్లోడ్ చేసినాను. బట్ ఈసారి కూడా సేమ్ అవే చేస్తే సేమ్ అయిపోద్ది అని చెప్పేసి కొంచెం ట్రై చేసిన ఇట్లా అన్నీ కవర్ చేయడానికి. ఇది వచ్చేసి బూందీ లడ్డు ప్రాసెస్ అనమాట. ఈ బూందీ లడ్డు ప్రాసెస్ అయితే కంప్లీట్గా చూపించడానికి అయితే ట్రై చేసినాను, ఇన్ కేస్ తెలియని వాళ్ళకి కూడా ప్రాసెస్ తెలుస్తుందని చెప్పేసి. అయినా నార్మల్ స్టవ్ పైన చేసిన వాటికి కట్టెల పొయ్యి పైన చేసిన వాటికి చాలా తేడా ఉంటుంది కదా టేస్ట్. ఆ టేస్ట్ అయితే నేను డిఫరెన్స్ అబ్జర్వ్ చేసినాను ఈసారి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్ చేయండి. ఇంకా నాతో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే అసలు అన్నీ ప్లాన్ చేసుకుంటా, ఇట్లా చేద్దామని, బట్ మర్చిపోతాను అనమాట అన్నీ రికార్డ్ చేయడము. నేను కంప్లీట్ సంక్రాంతి 3 days ఎట్లా చేసుకుంటాం, ఇంకా ఎందుకు చేసుకుంటాం, స్పెషల్ ఏంటి, అవన్నీ ఇందులో చూపించడానికి ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ అవ్వలేదు. అదే నేను మర్చిపోతాను అనమాట ఒక్కొక్కసారి. తీయాలి అన్న విషయం గుర్తు రాదు, అట్లా చాలా మిస్ అయ్యాయి. బట్ మ్యాక్స్ ట్రై చేశాను అనుకోండి. ఇంకా ముగ్గుల విషయానికి వచ్చేస్తే మా అన్నయ్య వాళ్ళ బాబుకి స్పైడర్ మ్యాన్ పిచ్ అనమాట. సో అది ట్రై చేసింది మా అన్నయ్య, డ్రా చేసి ఇచ్చింది, నేను హెల్ప్ చేసిన. ఇంకా నేను ఇది కష్టపడి వేసాను అనమాట ఈ ముగ్గు. మా అన్నయ్య వాళ్ళది కాంపౌండ్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో దొరికిందంతా వేసేసినాం, ప్లేస్ దొరికింది కదా అనేసి. ఇది మా మామయ్య వాళ్ళ కూతురు వేసిందనమాట, బాగా వేసింది కదా. ఇంకా నెక్స్ట్ భోగి రోజు మేము సద్ద రొట్టెలు చేసుకుంటాం అనమాట. విత్ సద్దలు అండ్ ఇంకేమో మిక్స్ చేస్తారు. సో సద్ద రొట్టెలు, కలగూర, ఇంకా వంకాయ సొగి అని చెప్పి ఇవి చేసుకుంటాం రెసిపీస్ మెయిన్ ఆ రోజు. సో ఆ ప్రాసెస్ అనమాట ఇది, అంటే ఆ రొట్టెలు మేకింగ్. కట్టెల పొయ్యి పైన రొట్టెలు తింటే ఉంది అసలు ఫస్ట్ టైం, నాకు చాలా బాగా నచ్చినాయి అన్నీ. ఇంకా మా సైడ్ ప్రతి ఫెస్టివల్కి భక్షాలు చేస్తారనమాట. సో నాకు చాలా అంటే చాలా ఇష్టము. భక్షం, పులిహోర, ఆలు కర్రీ ఉంటే చాలా రోజు బ్రతికేస్తా, పండుగల రోజు అనిపిస్తుంది. ఎందుకో నాకు చాలా ఇష్టము. సో ఎవ్రీ ఫెస్టివల్కి చేసుకుంటారు మా సైడ్. సో సంక్రాంతికి కూడా భక్షాలు చేశారనమాట. వేడి భక్షంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అబ్బా, అసలు ఏది బీట్ చేయలేదు దాని టేస్ట్ని. చాలా బాగా వచ్చాయి అసలు, సూపర్ ఉండే. ఇంకా అక్కడ మా ఇంటి దగ్గరలో సంక్రాంతికి ముగ్గులు పోటీ అవన్నీ పెట్టింటే ఒకసారి అక్కడికి చూసొద్దామని వెళ్ళినాము. సో అన్నీ పాత స్టైల్ ముగ్గులు, కొత్త లేటెస్ట్ మోడల్స్లో ఉంటాయి కదా కొన్ని థీమ్స్తో, అవి అన్నీ వేశారనమాట. బాగున్నాయి, కొన్ని చాలా బాగా అనిపించినాయి. చాలా డిఫరెంట్గా ట్రై చేయాలని అయితే ట్రై చేసినారు వాళ్ళు. అక్కడ ఒక అమ్మాయి వేసింది ఉమెన్ థీమ్తో, ఉమెన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ఉమెన్ అని చెప్పేసి బాగా అనిపించింది. ఐ థింక్ తినకే వచ్చిందేమో ఫస్ట్ ప్రైజ్ అని నాకు అనిపించింది. బాగా వేసింది అమ్మాయి. ఇంటర్మీడియట్ ఏమో చదువుతుందంట. మేము వెళ్ళి కొద్దిసేపు ముచ్చట్లు పెట్టినాం అనమాట ఆ పాపతో. సో అట్లా తెలిసింది. బాగుంది కదా, మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ ఖాళీ ఉన్నాం, బోర్ కొట్టి అట్లా మా అన్నయ్య వాళ్ళ పొలం సైడ్ వెళ్దామని అయితే వెళ్ళినాం. అక్కడ అమ్మవారి గుడి ఉంది. సో అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా అక్కడ ఉన్న పొలం మొత్తం చూద్దామని
తిరుగుతూ ఉన్నామన్నమాట. ఈవినింగ్ ఆల్మోస్ట్ సన్సెట్ టైం అనమాట. బాగా అనిపించింది. ఫుల్ గ్రీనరీ ఉండటంతో పిగ్స్ తిరిగితే బాగుండదు అనిపించింది. నాకు కొంచెం భయం వేసింది, ఏమన్నా ఉంటాయేమో అందులో, అంటే కొంచెం మొత్తం గడ్డిలాగా అంతా ఉంది కదా, సో లోపలికి వెళ్ళాలంటే భయం వేసింది. బట్ కొద్దిసేపు ప్రశాంతంగా ఉండే అనమాట. బాగా తిరిగేసి మొత్తము వచ్చినాము. అది శనగబుడ్డలు ఉంటాయి చూడండి, ఆ పొలం అనమాట. ఇంకా ఇంతకుముందు ఫ్లవర్స్ లాగా చూపించాను చూడండి, అది టొబాకో చైన్ అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోవడం మర్చిపోకండి.